హాయ్ హలో అందరికీ 2 వీక్స్ బ్యాక్ అయితే నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళానండి. సో అక్కడ మాకు రిటర్న్ గిఫ్ట్లో ఈ బ్యాగ్స్ అయితే ఇచ్చారనమాట. నేను వచ్చి కూడా 1 వీక్ పైన అయిపోతుంది. బట్ ఆ బ్యాగ్ ఎక్కడో మిస్ అయిపోయింది. సో ఇవాళ అయితే నాకు 5 డేస్ తర్వాత నాకు ఈ బ్యాగ్ అయితే దొరికేసింది. సో వీడియో షూట్ చేసి అందులో ఏముంది అని చెప్పి మీకు కూడా ఒకేసారి క్లారిటీ ఇద్దామని చెప్పేసి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట. అందులో అయితే ఏదో బాల్స్ లాగా ఉందండి. బట్ నాకు అది చూడంగానే చాక్లెట్ బాల్స్ లాగా అనిపించేసాయి. బట్ పైన ఉన్న ట్రీ బొమ్మ చూస్తేనే తెలుస్తుంది అందులో ఏదో సీడ్స్ ఉన్నట్లు అనమాట. ఎన్విరాన్మెంట్కి ఏ హాని లేకుండా ఇలాంటి సీడ్స్ ఇచ్చి అలాగే పిల్లలకి ఒక 2 చాక్లెట్స్ వేసి గోల్డ్ ప్లేటెడ్లో ఒక ప్లేట్ అయితే అందులో వేసి మనకు రిటర్న్ గిఫ్ట్లో ఒక బ్యాగ్లో వేసి ఇచ్చారనమాట. ఐడియా అయితే చాలా బాగుంది. బట్ ఇదైతే కస్టమైజ్ చేసి ఇచ్చాము అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇందులో ఏం ట్రీ ఈ బాల్స్ వేస్తే ఏం ట్రీస్ వస్తుంది అని వాళ్ళు అడిగాను నేను. బట్ సర్ప్రైజ్ మీరే ఇంట్లోకి వెళ్ళి వేసి ట్రై చేసి ఏం సీడ్ ఉంది అందులో అని చెప్పేసి మీరే నాకు చెప్పండి అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. అందుకని చెప్పేసి నేను ఇవాళ కంపల్సరీ వీడియో తీసుకొని అది వేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపించాలి స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి ఇది స్టార్టింగ్లో తీసిన వీడియో. నేను ఇంటికి వచ్చాక వాటిని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి అందులో వేసాను. అది వేసిన ఒక 2-3 డేస్కి ఇలా చిన్నగా స్ప్రౌట్స్ వచ్చాయన్నమాట. దాని తర్వాత ఒక 2 డేస్ తర్వాత మనం చూసామంటే ఇంకొంచెం పెద్దగా అయ్యాయి. ఒక 2 లీవ్స్ దాకా వచ్చాయన్నమాట. ఆఫ్టర్ ఒక 1 వీక్ తర్వాత చూసామంటే ఇలా చాలా పెద్దగా అయిపోయాయి. ఇది గడ్డిలాగా ఉంది. బట్ గడ్డి కాదు, ఏదో లీఫ్. అది ఏం లీఫో నాకైతే అసలు ఏం తెలవడం లేదు. ఆల్రెడీ దీనికి ముందు ఇంకొక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు ఇలాగే బాల్స్ ఇచ్చారు. బట్ అందులో ఫుల్గా గడ్డి ఉందన్నమాట. అది ఏం సీడ్ కూడా కాదు. సో ఇది కూడా ఎంతేనేమో ఓన్లీ గడ్డి మాత్రమే ఉంటుంది, ఏం రాదేమో అని చెప్పేసి ఒక చిన్న కుండీలో వేసానండి. చాలా బాగా వచ్చాయి. 2 లీవ్స్ స్టార్టింగ్లో 1 లీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఒక 2 లీవ్స్ తర్వాత వచ్చింది. నెక్స్ట్ డే చూసుకున్నామంటే దానికి మధ్యలో నుంచి 3rd లీఫ్ కూడా వస్తుందన్నమాట. సో మీలో ఎవరైనా ఇది ఏం లీఫ్ అని మీకు ఐడియా ఉంటే నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా గ్రోత్ అవుతుందా, ఇంతేనా, ఇలాగే పెట్టమంటారు, ఏం చేయమంటారో కూడా నాకు కమెంట్ చేయండి. ప్లాంట్ పేరు అనేది మీకు తెలిస్తే తప్పకుండా నాకు చెప్పండి. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ మీకు ఇలాంటి సీడ్స్ ఎవరైనా ఇచ్చారా అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.